మీ క్యూబన్ను ప్రేక్షకులకు మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జడ వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని యొక్క కృపా కరుణా కటాక్షాలను బట్టి మరోసారి మిమ్మల్ని ఈ రీతిగా సంధించుటకు, దేవుని మాటలు పంచుకొనుటకు నాకు ఇవ్వబడిన కృపకై ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినముందు పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 5 మరియు 6 2 వాక్యాలు చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా ప్రియునికి తలుపు తీయలేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదకినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలుకలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాలను మీరు గమనించినట్లయితే, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, ఇక్కడ విచిత్రమైనటువంటి భాగం ఒకటి. నా ప్రియునికి తలుపు తీయ లేచి నేను వచ్చి తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు తలుపు దగ్గర నిలవబడి తట్టినటువంటి కాలములో పరమవరుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ స్థలములో నిలవబడి తట్టుచూ ఉన్నటువంటి సమయములో ఆయన పలకరించి పిలుపునిచ్చి తలుపు తీయరా అని చెప్పి అడిగినటువంటి సమయములో ఏమన్నదో తెలుసా? నేను నా వస్త్రములను తీసివేసి తిని, కాళ్ళను కడుగుకొంటిని, ఎలా తొడుక్కోగలను, ఎలా మురికి చేసుకోగలనని మాట్లాడినది. ఇప్పుడు ఆయనను కలుసుకొనుటకై, తలుపు తీయుటకై లేచి రావడములో తాను తెలియచేస్తుంది, నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. నిజంగా ఎంత బాధకరం అండి. ఆశీర్వాదించే అద్భుతకరుడు వాకిలి తట్టి ఆశీర్వాదానికి నిన్ను ఆహ్వానిస్తే, సాకులు చెప్పుకుంటూ స్వరానికి లోబడక విస్మరించింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తలుపులు తీసి, అయ్యో నేను వచ్చి తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యములలో, దేవుని పనులలో ఎప్పుడు కూడా జాగు చేయకూడదు, ఆలస్యము చేయకూడదు. నువ్వు ఎప్పుడు జాగు ఆలస్యము చేస్తావో, ఇప్పుడు షోలమితికి ఎన్ని తిప్పలు ఏర్పడ్డాయో అదే తిప్పలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథములో అనేకమైన నిదర్శనాలు ఉన్నాయి. నిజంగానే అంతటి వృద్ధాప్యములో ఉన్నటువంటి మోసే అహరోనుల యొక్క జీవితాన్ని నేను పరిశోధిస్తూ ఉన్నప్పుడు వారి దగ్గర ఇంకా ఇంకా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. మంచి వృద్ధాప్యంలో ఉన్నారు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషేకు తోడుగా సహకారుడుగా అహరోను నియమింపబడ్డాడు. దేవుని కోపము తన ప్రజలపైన మండుకొన్నది. దేవుని యొక్క ఉగ్రత వారిపైన కుమ్మరింపబడి తెగులు ఆవరించి జనములు చచ్చిపోతూ ఉండగా, నా ప్రియమైన బిడ్డలారా, దైవజనుడైనటువంటి మోషే అహరోనుతో ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఒకసారి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 46 మరియు 47 2 వాక్యాలు చదువుకుందాం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా
మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టియుండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మోసే అహరోనులను మీరు గమనించినట్లయితే వారు యవ్వన ప్రాయములో లేరు, నడి ప్రాయములో లేరు, మంచి వృద్ధాప్యములో ఉన్నటువంటి వారు. అంతటి వృద్ధాప్యములో ఉన్నటువంటి వీరు నశించిపోవచ్చున్నటువంటి తెగులుతో నశించిపోతున్నటువంటి సమాజాన్ని రక్షించడం నిమిత్తమై మోసే అహరోనుతో చెప్తున్నాడు, నువ్వు ధూపార్తిని తీసుకొని సమాజం దగ్గరికి వెళ్ళిపో, వారి మధ్య నిలవబడి దేవునితో మాట్లాడి ప్రార్థించి ఆ తెగులు ఆపివేయాలి, నువ్వు పరిగెత్తు అన్నప్పుడు ముసలవాడైనటువంటి అహరోను ఎలాగ వెళ్ళాడట? మోసే ఏ రీతిగా వేగముగా పొమ్మన్నాడో అదే ప్రకారం అహరోను వేగముగా వచ్చి చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడి దేవాతి దేవునితో పోరాటము చేయగా తెగులు ఆగిపోయాడు. నా ప్రియమైన బిడ్డలారా, వేగముగా ఉండాలి. దేవుని పనులు అన్నప్పుడు ఆలస్యం ఉండకూడదు. నిశ్చయముగా ఆ రోజు అహరోను కానీ మోషే కానీ మేము వృద్ధులము ముసలవారము మా వల్ల కాదు అని చెప్పి వారు ప్రశాంతముగా వెళ్ళినట్లయితే సర్వ సమాజము నశించిపోయింది. కానీ ఆ సర్వ సమాజం నశించుకుండినట్లు, ఆ దేవుని యొక్క కోపమును ఉగ్రతను ఆపు చేయనట్లు ఈ మనుషుడు వేగముగా పరిగెత్తి చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడి విజ్ఞాపనము చేయసాగాడు. ఈరోజు మీ కన్నుల ఎదుట, నా కన్నుల ఎదుట ఈరోజు ఎంతోమంది హతులైపోతూ ఉన్నారు. ఆయా రీతిలుగా మరణము వారిని కొనిపోతూ ఉంది. నా ప్రియమైన బిడ్డలారా, రక్షణ అనుభవం లేక చనిపోతున్నటువంటి అనేక ఆత్మల గురించి లెక్క చెప్పవలసిన బాధ్యత నీకు లేదా? నశించిపోతున్న సమాజమును చూచి వారికి వీరికి సచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడి విజ్ఞాపనము చేయగా దేవాతి దేవుని యొక్క కోపము చల్లారేను అని చూస్తున్నాం. అప్పుడు అర్థం ఏంటండి? మోషే ఎలా వెళ్ళమంటున్నాడంటే ప్రశాంతముగా వెళ్ళు అని చెప్పలేదు, వేగముగా పరిగెత్తిపో అన్నప్పుడు అహరోను కూడా వేగముగా వచ్చాడట. అంతటి వృద్ధాప్యములో కూడా ఆయన పనులకు శాపమును దైవ కోపమును ఆపు చేయ మనుషులను బ్రతికింప దేవుని బతిమాలుకొనుటకై వారు వేగముగా వచ్చారట. కానీ షోలమ్మిత అంటుంది, నేను లేచి తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అంటే ఆయన తట్టి నీ కొరకు అనేక మార్లు తలుపును తట్టి నీవు తలుపు తీయకపోవడంతో బలవంతముగా పగలగొట్టుకొని రాలేదు, కానీ తలుపు తీయని వారిని బట్టి ఆయన వెళ్ళిపోయాడు. నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభులు వారు కొన్నటువంటి అద్భుతమైన గుణాతిశయము ఇదే. ఆయన పునరుత్థానుడైన తర్వాత శిష్యులు ఇంటిలో ఉండగా తలుపులు వేయబడగానే ఆయన లోపలికి ప్రవేశించాడు. అలాగూ ప్రవేశించాలన్నా ప్రవేశించగలడు, తలుపులు పగలగొట్టాలన్నా పగలగొట్టగలడు. కానీ నా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మేనరిజం, సంస్కారం కలిగిన వాడు. తట్టుచున్నాడు, తలుపు తీసిన ఎడల లోపలికి ప్రవేశిస్తాడు, తలుపు తీని ఎడల వెళ్ళిపోతాడు. ఎవరిని కూడా బలవంతముగా మార్చుకునేవాడు కాదు, ఎవరిని కూడా బలవంతంగా మార్చేవాడు కాదు. ఆయన యొక్క క్రియ, ఆయన యొక్క గుణ లక్షణమే ఈరోజు క్రైస్తవ సేవకులలో కూడా ఉన్నది. కానీ అనేకులలో ఉన్నటువంటి అవివేకం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు కానివ్వండి, యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్న వారు కానివ్వండి, బలవంతముగా చేయుచున్నారు అన్నటువంటి నిందన మోపుతూ ఉన్నారు. కానీ నా ప్రభులు వారు చూశారా? తట్టాడు, తలుపు తీయలేదు. ఏం చేశాడట? వెళ్ళిపోయాడు. ఆయన పిల్లలమైనటువంటి మేము కూడా మంచి మార్గమును సన్మార్గమును చూపిస్తున్నాం. మరణం అనంతరము దేవుని రాజ్యమును సొంతం చేసుకుంటూ ఏది మార్గమో ప్రభులు వారు చెప్పారు. నేనే మార్గమని ఆ మంచి మార్గాన్ని గురించి నేర్పుతూ ఉన్నాం, చెబుతూ ఉన్నాం. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ యు మే ఓపెన్ ద డోర్, ఇఫ్ నాట్ నో ప్రాబ్లం. నా ప్రభులు వారు చేసిన పని అదే. తట్టాడు. ఆవిడ చాలా ఆలస్యంగా వచ్చిందట, చాలా ఆలస్యముగా వచ్చి తలుపు తీస్తుంది. వాక్యంలో రాయబడ్డది, తను అంటుంది, నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలలో, ఆయన నీకు అప్పగించిన పనులలో, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు ఆలస్యము చేయకుండా వెంటనే నువ్వు స్పందించి లేవగలిగినట్లయితే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకోగలవు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 30వ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు గుర్తించగలరు. ఒకసారి దాన్ని చదువుకుందాం. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి అతనితో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే ఇథియోపియా దేశానికి చెందినటువంటి ఒక రాణి కందాకే, ఆ కందాకే రాణి క్రింద ఫినాన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక నపుంసకుడు, ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక నపుంసకుడు యెరూషలేమునకు వస్తూ ఉన్నాడు. ప్రభువు ఫిలిప్పుతో మాట్లాడి, నానా నీవు పరిగెత్తుకొని పోయి ఆ మనిషిని కలుసుకోమంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు ఫిలిప్పుతో ఆ మాట చెప్పగానే ఫిలిప్పు ఆలస్యము చేయలేదండి. ఏమాత్రం ఆలస్యము చేయకుండా గుర్రము వలె పరిగెత్తిపోయి ఆ మనిషిని కలుసుకుంటున్నాడు. కలుసుకున్నప్పుడు జరుగుతున్నటువంటి కార్యం ఏంటంటే, ఆ యొక్క ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి నపుంసకుడు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు గారు అడుగుతున్నారు, నీవు చదువుతున్నది నువ్వు గ్రహించగలిగావా అని. అందుకు ఆ మనుషుడు అన్నాడట, ఎంత అద్భుతమైన మాట తెలుసండి, చదువుతున్నది నువ్వు గ్రహించగలుగుతున్నావా అని అడిగినప్పుడు నాకు అర్థమైనది అని చెప్పాలి, లేకపోతే అర్థము కాలేదు అని చెప్పాలి. కానీ నపుంసకుడు ఏం చెప్పాడట, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేనెలాగూ తెలుసుకొందును. కారణం ఏంటంటే, ఒక గ్రంథమును చదువుతున్నప్పుడు అది సరి అయినటువంటి మార్గాన్ని చూపించాలి అన్న జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మాత్రమే సరి అయినటువంటి మార్గాన్ని చూపించగలిగినటువంటి గ్రంథం అయి ఉన్నది. వెంటనే ఫిలిప్పు తన రథం మీద కూర్చొని తన చదువుతున్నటువంటి భాగమును గురించి వివరిస్తూ, ఈయన నీ కొరకు నా కొరకు గాయపరచబడి మానవ పాప క్షమాపణార్థమై రక్తము ప్రోక్షించి ప్రాణమును పణముగా పెట్టిన నా ప్రభువైన యేసు క్రీస్తు అని చెప్పి స్వార్థను బోధిస్తూ ఉన్నాడు. బోధించినప్పుడు ఆ ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నారో తెలుసా అండి, మరి ఇవిగో నీళ్ళున్నవి కదా, నాకు బ్యాప్తిస్మ ఇవ్వు, బ్యాప్తిస్మ ఇచ్చుటకు ఆటంకమేమి అన్నాడు. అందుకు ఫిలిప్పు గారు అద్భుతమైన మాట చెప్తున్నాడు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా బ్యాప్తిస్మము పొందవచ్చును. బ్యాప్తిస్మము ఇవ్వు అని తానే అడిగిన ఫిలిప్పు గారు అంటున్నారు, నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడలా పొందవచ్చును. ఇక్కడ ఆ మనుష్యుడు అంటున్నాడు, అవును నేను విశ్వసిస్తున్నాను, నాకు ఆటంకమేమి, బ్యాప్తిస్మ ఇవ్వు. అప్పుడు ఫిలిప్పు అతనికి బ్యాప్తిస్మ ఇస్తున్నాడు. ఏంటి ఇందులో ఉన్న గొప్ప కార్యం అంటే, శ్రీమంతుడకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలిప్పుతో మాట్లాడిన వెంటనే ఈ మనుషుడు పరుగు తీశాడు, వేగముగా పరిగెత్తిపోయాడు. చూస్తే ఒక సామాన్యమైన నాలాంటి మనుషుని కాదు కదా, ఒక దేశములో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి, అందులోనూ నపుంసకునికి సువార్తను చెప్పి క్రీస్తుకు సొంతం చేయగలిగాడు. పనిలో వేగం ఉండాలి, ఆయన పనులలో జాగు ఉండకూడదు, ఆయన పనులలో ఆలస్యం ఉండకూడదు. ఆయన మాటలాడాడు అంటే వెంటనే స్పందించాలి, అప్పుడే ఆత్మల ఆదాయము చేయగలవు. కానీ ఈ తల్లేమో ఈ వధువు సంఘముగా రాణించి వధువు సంఘముగా తయారై తర్వాత తాను ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని కనపరుస్తుంది. నిజముగా ఈ రోజుల్లో కూడా చాలామంది అలాగే కనబడుతున్నారండి. వారు ప్రారంభ పరిచర్యలోనూ, వారి సంఘము ప్రారంభించినప్పుడు, కొత్తగా సేవకులైనప్పుడు వారి పరుగులు, వారి యొక్క పోరాటము, ప్రయాస ఎలా ఉంటుందంటే అంత తీవ్రముగా ఉన్నది. కొంచెం పెరిగిన తరువాత, ఎదిగిన తరువాత మరలా సోళ్ళమ్మితి వలె చిన్నగా, సన్నగా, చల్లగా, మెల్లగా, ఆలస్యముగా జాగులోని పడిపోవడం చూస్తున్నాం. నేటి సేవకులలో అనేకులలో ఆ వైఖరి కనబడుతుంది. కాబట్టి ఫిలిప్పు దేవుడు మాట్లాడిన వెంటనే పరుగు తీశాడు, అద్భుతముగా ఒక ఆత్మను దేవునికి సొంతం చేశాడు.
ఎప్పుడు కూడా నా ప్రభు నిన్ను పిలిచాడంటే ఆలస్యము చేయొద్దు. ఈ రీతిగా ఆయన నిన్ను ఆహ్వానిస్తుండగా ఆలస్యము చేయొద్దు. ఈ తల్లి అంటుంది, నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయాడు? నువ్వు బాగా ఆలస్యం చేసావు కదా. మరి ఈరోజు కూడా నువ్వు దేవుని కార్యములను, దేవుని పనులను నిర్లక్ష్య వైఖరి చేస్తూ ఆలస్యం చేస్తున్నట్లయితే సోలమితి అనుభవించిన బాధలను నీవు అనుభవిస్తావు. కాబట్టి నా ప్రియ ప్రేక్షకులారా, దయచేసి నేను కలిగిన భక్తియే సరి అయిన భక్తి, నేను కలిగి ఉన్న పరిశుద్ధతే చాలు అని తృప్తి చెందక, పౌలు గారు ఎలాగైతే యేసుక్రీస్తు వారిని ఇంకా 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 తెలుసుకొని నిమిత్తమై, ఎరుగు నిమిత్తమై తన్ను తాను సంపూర్ణంగా సమర్పణ చేసుకున్నాడు. అలాగా దినదినము ఆయన పూర్తిగా ఎరుగుటకై ఆయన స్వరమునకు లోబడాలి. ఆయన పనిలో వేగము కావాలి, ఎక్కడ ఆలస్యము చేయకూడదు. అహరోను వేగముగా పరిగెత్తాడు, చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యలో నిలబడ్డాడు, విజ్ఞాపనము చేశాడు, తెగులుడు ఆపాడు. నీలో ఆ వేగము ఉన్నట్లయితే నశించిపోతున్న నా దేశములో రక్షణ లేక పాడైపోతున్న వారిలో అనేకులకు నీవు రక్షణను కలుగ చేయగలవు. ఫిలిప్పు పరిగెత్తాడు. మార్గము తెలియక సతమతమవుతున్నటువంటి ఒక నపుంసకునికి, ఒక ఆర్థిక శాఖ మంత్రికి సరి అయిన మార్గం చూపించగలిగాడు. నువ్వు ఆలస్యం చేసినట్లయితే నీ మార్గాన్ని నీవు మర్చిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త స్వామి, ఆలస్యం ఉండకూడదు, ఎప్పుడు వేగముగా ఉండాలి. నిర్గమకాండం 1వ అధ్యాయం 19వ వాక్యం చదువుతున్నప్పుడు అక్కడ ఐగుప్తు రాజుకు ఫరోతో ఆ మంత్రస్థానులు మాట్లాడుతూ ఈ మాట తెలియజేస్తారు. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యుద్ధకు వెళ్ళక మునిపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, రాజు అడుగుతున్నాడు, హెబ్రీ పిల్లలలో మగపిల్లల్ని నైలు నదులు వేయమని చెప్పాను కదా, మీరెందుకు వారిని బ్రతకనిస్తున్నారని ప్రశ్నించగా అక్కడ ఉన్నటువంటి మంత్రసానులు చెబుతున్నారట, రాజా, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఎందుకంటే ఆ ఐగుప్తు స్త్రీల కంటే కూడా హెబ్రీ స్త్రీలు బహు చురుకుగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి యాక్టివ్నెస్, వారికి ఉన్నటువంటి వేగము, వారికి ఉన్నటువంటి చురుకుతనము ఎవరికి లేదు. మేము వెళ్ళేసరికి వారు ప్రసవించి జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి వారు సోమరులు కాదు, వారు జాగు చేయువారు కాదు. ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారో చూడండి. నా ప్రియమైన బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? నిజంగానే మన దేవుని పిల్లలు కూడా ఎక్కడ కూడా ఆలస్యం చేయట్లేదండి. ఏ ప్రోగ్రాంకి వెళ్ళాలన్నా ముందుంటారు, ఏ కార్యక్రమంలో ఉండాలన్నా ముందుంటారు, అన్నిటికీ ఫస్ట్గా ఉంటారు. కానీ మందిరానికి రావడానికి మాత్రమే చాలా ఆలస్యం చేస్తుంటారు. నా ప్రియమైన బిడ్డలారా, ఆయన సన్నిధికి ఆలస్యముగా వచ్చేవారు, ఆయన యొక్క మందిరంలోనికి ఆలస్యముగా వచ్చేవారు ఎలా ఉంటారో తెలుసా? అయ్యో, నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అని ఎలాగో చింతించి మదనపడ్డదో, బాధపడ్డదో అదే ప్రకారం ఆలస్యముగా వచ్చేవారి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలకు ఇన్ టైం వెళ్ళిపోతాం, మ్యారేజ్లు అంటే గన్ టైంలో వెళ్ళిపోతాం, ఇంకోటి అంటే ముందుగా ఉండాలని ప్రయాసపడతాం. దేవుని సన్నిధికి మాత్రము ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అన్నిటికంటే ముందుగా ఆయన సన్నిధిని ప్రేమించాలి. అన్నిటికంటే ముందుగా ఆయన సన్నిధిని ప్రేమించాలి. హౌ మచ్ యు లవ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దస్ మచ్ గాడ్ విల్ బ్లెస్ యూ. హెబ్రీ స్త్రీలు చురుకైన వారట. ఆ చురుకుతనము దేవుని విషయాలలో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకున్నదా? ఆ యొక్క బలమైనటువంటి వేగము దేవుని పనుల్లో మీకు కనబడుతున్నదా? కీర్తనాకారుడు ఏమంటాడు చూడండి, 119వ కీర్తన 60వ వాక్యం చదువుతున్నప్పుడు అతడు చాలా చక్కగా ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. నువ్వు దేనికి ఆలస్యం చేస్తున్నావో, జాగు చేస్తున్నావో, కానీ కీర్తనాకారుడు మాత్రం జాగు చేయట్లేదట. ఈరోజు చాలామంది బిడ్డలలో
బ్యాప్తిసం తీసుకోవాలన్న ఆలోచన, బ్యాప్తిసం తీసుకున్న బిడ్డలలో ప్రభురాత్రి భోజనానికి రావాలంటే ఆలోచన. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎందుకు ఆ ఆలోచన, ఎందుకు ఈ జాగు? కారణం ఏంటి? భక్తుడు అంటున్నాడు, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటలో నేను ఎంత మాత్రము జాగు చేయను, అంటే ఆలస్యము చేయను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటలో నేను వేగముగా ఉన్నాను, నేను ఫాస్ట్గా ఉన్నాను. జాగు అన్న మాటకు నా జీవితంలో సోట్లేదు అంటాడు. మరి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారులారా, ఎంతో ప్రయాసతో ఈ వర్తమానాలు మీ ముందుకు తెస్తూ ఉన్నాం. దేవుని స్వరమును వింటూ ఉన్నటువంటి మీరు, సోలమితిని పోలి నా వస్త్రములు తీసివేసి తిని నా కాళ్ళు కడుగుకొంటిని, వాటిని ఎలా తొడుగుకొందునో, వాటిని ఎలా మురికి చేసుకొందునో, అయ్యో నేను ఎలా లేవగలను, నేను ఎలా రాగలను అని చెప్పి పడుకున్న స్థితిలోనే కనబడుతున్నారేమో. నిజముగా ఆలస్యము చేసి నీకు మనసు వచ్చినప్పుడు లేచి వచ్చి నువ్వు తలుపు తీశావు అంటే, సోలమితి చెప్పింది కదండి, నేను లేచి తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. తప్పనిసరిగా నీకెప్పుడు ఆలోచన వచ్చి నీకు మనస్కరించి నీవు లేచి వచ్చి తలుపు తీయనంతలో ఆయన వెళ్ళిపోతాడు సుమి. ఆయన వెళ్ళిపోక మునిపే తలుపు తట్టుచు ఉన్నప్పుడే ఒక్కసారి ఆ స్వరమునకు లోబడి లేచి నీ తలుపు తీసిన ఎడల నీతో తాను, తనతో నీవు కలిసి భుజించగలరు. ఆ పరస్పర ఆత్మీయ సంబంధాన్ని ఆయనతో అనుభవించగలరు. కాబట్టి ఏమాత్రం ఆలస్యము చేయవద్దు. అహరోను మోషేలు ఆలస్యము చేయకుండా పరిగెత్తినందువలన దేవుని కోపమును తెగులును ఆపి జనాంగాన్ని రక్షించగలిగారు. ఫిలిప్పు ఆలస్యము చేయకుండా వేగముగా పరిగెత్తినందువలన నపుంసకునికి వాక్యమును సరియైన మార్గమును నేర్పించి బ్యాప్తిస్మ ఇవ్వగలిగాడు. హెబ్రీ స్త్రీలు బాగుగా వేగముగా ఉండి చురుగ్గా ఉన్నందువలన తమ పిల్లలను చంపుకోకుండా, నదిలో పారవేయబడకుండా దక్కించుకున్నారు. మరి నీ ఆత్మీయ జీవితంలో ఆ వేగము, ఆ చురుకుతనం ఉన్నదా? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని ఇర్మియా ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు ఏ రీతిగా కనబడుతున్నావు? నా ప్రీతమ దేవుని బిడ్డలారా, ఆ దేవుని మహా ఉగ్రతకు మనం గురి కాకుండా ఉండాలంటే, షోలమితి ఎదుర్కొన్నటువంటి శ్రమలను, బాధలను నీవు సంధించకుండా ఉండాలంటే పిలుచుచున్నప్పుడే ఆ పిలుపుకు లోపడు. ఆలస్యము చేయొద్దు, వాయిదా వేయద్దు. రైట్ నౌ ట్రై టు కమిట్ యువర్ లైఫ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒకనొక రోజు ఒక గొప్ప దైవజనుడు ఒక ఉపవాస కూడికలో మాట్లాడి ప్రార్థన అనంతరము బయలుదేరిపోతున్నాడు. ఉపవాసములో ఉన్న కారణం చేత ఆయనకు ఆకలి అనిపించింది. ఒక మంచి హోటల్ రాగానే తన కారు ఆపి హోటల్లోనికి ప్రవేశించాడు. ఆ హోటల్లో వెయిటర్ వచ్చాడు, తనకేం కావాలో చెప్పాడు. ఆ తర్వాత ఆ దైవజనుడు తన ఆర్డర్ ఇచ్చినటువంటి భోజన నిమిత్తం ఎదురు చూస్తూ ఉండగా అతనికి ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఏంటి? నా సేవకుడా, నీ యొద్దకు వచ్చినటువంటి ఆ వెయిటర్కి నన్ను గురించి, నా ప్రేమను గురించి చెప్పు అన్నాడు. అయితే ఈ దైవజనుడు భోజనం చేసిన తర్వాత అతనికి చెప్పాలని తను తలంచుకొని ఉండగా మరలా స్వరం వినబడ్డది. ఆ మనుష్యుడు నీ యొద్దకు వచ్చిన వెంటనే నన్ను గూర్చి, నా ప్రేమను గూర్చి చెప్పు అని మరలా వినబడ్డది. కానీ ఈ మనుష్యుడు భోజనం అయిపోయిన తర్వాత ప్రశాంతముగా మాట్లాడవచ్చునని భోజనం చేస్తున్నాడు. భోజనం అయిపోయేసరికి ఆ వెయిటర్ తనకు బిల్లు ఇస్తే ఆ బిల్లు చెల్లిస్తూ ఆయనకి సువార్త చెప్పాలని కాసుకొని ఉండగా హోటల్లో గల్లంతు పుట్టింది. ఏంటి అని చూశారు. ఏ మనుషునికైతే సువార్త చెప్పమని ప్రభువు ఆత్మ ఈ సేవకుని ప్రేరేపించిందో ఆ మనుషునికి గుండెపోటుతో చనిపోయాడు. క్షణాల్లో చనిపోయాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఆ మనుష్యుడు గొప్ప దైవజనుడు. ఆ గొప్ప దైవజనుడు, అయ్యో నా ప్రభువా, నీవు చెప్పిన మాటను కొంచెం ఆలస్యం చేసినందుకు ఒక ఆత్మను పోగొట్టుకున్నాను, నన్ను క్షమించు అని దాదాపు 36 గంటల పాటు ఉపవాసంలోను మోకాళ్ళపై నుండి క్షమాపణ కోరాడట.
ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ప్రభు మాట చెప్పాడు అంటే వెంటనే లోబడండి. ప్రభు మాటలు విన్నారు అంటే వెంటనే లోబడండి. ఆలస్యం అమృతం విషం. నిజంగా ఆయన చెప్పినటువంటి మాటను ఈ మనుషుడు పర్వాలేదు భోంచేసి చెప్పుదాం అనుకున్నాడు. ఈ లోపల ఆ వెయిటర్ చనిపోయాడు. కారణం దేవునికి తెలుసు ఎప్పుడు ఏంటి ఎలా అని. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, తరువాత మనం బాధపడి ప్రయోజనం లేదండి. కాబట్టి సమయము ఉన్నప్పుడే మీ ఆధ్యాత్మికమైన జీవితంలో సోలమితిలా ఇంకొకసారి పొరపాటు చేయకూడనట్లు ఉన్న ఈ కొద్దిపాటి జీవితంలో, ఈ శేష జీవితంలో విశేషముగా ఆయన స్వరానికి లోబడి ఆయన పనులను, ఆయన కార్యములను, ఆయన చెప్పిన వాటిని ఆలస్యము చేయకుండా, కీర్తనాకారుడు 119:60 ఎలాగైతే నీ ఆజ్ఞలను అనుసరించుటలో నేను జాగు చేయటం లేదని చెప్పాడో ఆ ప్రకారమే జాగు చేయక, ఆలస్యము చేయక మిమ్మల్ని మీరు ఆ దేవునికి అప్పగింతలు చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఏ పరిస్థితుల్లో కూడా ఆలస్యం చేయొద్దు, జాగు చేయొద్దు. షోలమితి జాగు చేసి తలుపులు తీసి అంటుంది, అయ్యో నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. ఆ పరిస్థితి మీకు రాకూడదని క్రీస్తు ప్రేమను బట్టి మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడే మిమ్మల్ని మీరు ఆ దేవుని స్వరానికి అప్పగింతలు చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు వగు తండ్రి, సమస్త ఆశీర్వాదాలకు ఆధారభూతుడా, ఘనమైన మీ నామం పేరట బలమైన మీ చేతుల్లోనికి నా ప్రియ ప్రేక్షకులను అప్పగిస్తున్నాను. ఆలస్యం అనేటువంటిది ఎంత బాధనిస్తుందో మేము చూడగలిగాం. కాబట్టి నీ దివ్యమైన స్వరమును వినిన తరువాత కూడా తండ్రి ఆలస్యము చేయకుండా వారు లోబడి వెంటనే తమ హృదయపు తలుపుని తీసి మీకు చోటిచ్చిన వారై ఉండుటకు కృపనివ్వండి. కీర్తనకారుడు చెప్పినట్టు నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటకు జాగు చేయక, వాయిదా వేయక, ఏ దినమే మీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని అయా మీ వాక్యానుసారమైన జీవితం చేయుటకు నీ దాసులకు, నా ప్రేక్షకులను ప్రేరేపించినందుకు స్తోత్రాలు. మేలు చేత, కృపల చేత అలంకరించమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమగు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమం వీక్షిస్తున్న దాసులకు, ఈ కార్యక్రమం నాతో కలిసి శ్రమించిన బిడ్డలకు, ఈ కార్యక్రమానికై స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబానికి, భూలోకములు దైవ చిత్తమును జరిగిస్తున్న సకల పరిశుద్ధులకు దేవుని బోరాధ్వనితో ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.